గాలిని అమ్మటం, 2G స్పెక్ట్రమ్ 2G స్పెక్ట్రమ్ రాజా. దాంట్లో ఏం లెక్కేసింది సుప్రీంకోర్టు, కాగ్గోళ్ళేమో వేలం వేస్తే 10 లక్షలు వస్తున్నారు అంటే ఉజ్జాయింపుగా చెప్పు, వీళ్ళు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ మీద ఇవ్వడం వలన 5 లక్షలకి అమ్మేశారు, ఇది అవినీతి కదా అంది. అంటే వీళ్ళు 5 లక్షలకి అమ్మారు, అది 10 లక్షలకి పలుకుతుందని కాగ్ అంటోంది కదా అని దాని మీద ఎంక్వైరీ చేయమన్నారు. దాని ఆధారంగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పక్కలో దోసేసారు. వాళ్ళు ఏమైనా డబ్బులు సంపాదించారంటే ఏదో వాళ్ళు వేరేది మామూలుగా మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి అది అడ్డు పెట్టుకునేది సంపాదించుకున్నారు, దానికి దీనికి లింకప్ చేశారు. వాస్తవంగా అసలు దానికి దీనికి సంబంధం లేదు, ఎందుకంటే అసలు వాళ్ళ చేతికి వెళ్ళలేదు, ఇంకా వెళ్ళక ముందే వాళ్ళ మీద కేసు లేని తర్వాత అదే కేసు కొట్టేసింది కోర్టు, ఆధారాలు లేవని. కానీ ఎన్నికలప్పుడు అది ఎంత బాగా వెళ్ళిపోయింది జనంలోకి, గాలమ్ముకున్నారు అన్నటువంటి ప్రచారం తీసుకెళ్లారు. సో జయలలిత తమిళనాడు చరిత్రలో ఎంజీఆర్ తర్వాత ఒకసారి గెలిస్తే రెండోసారి ఇంకోటి గెలవని చరిత్ర కరుణానిధైన జయలలిత. అట్లాంటిది పూర్తి రివర్స్ అయిపోయింది, రివర్స్ అయిపోయి రెండోసారి గెలిచింది జయలలిత. ఇప్పుడు అట్లాగే తెలుగుదేశాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారంలోకి తెచ్చిన ఆశ్చర్యపోనాక ఆ స్థాయిలో భయభ్రాంతులకు గురి చేశారు. కానీ నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటిది వస్తే పోనీ అది కేంద్రం చట్టం కాబట్టి ఎవరు వచ్చినా రేపు పొద్దున పేరు మార్చి తీసుకొచ్చినా అందరి ఆస్తుల డాక్యుమెంట్స్ మారిపోతాయా, మళ్ళీ వాటిని కొత్తవి ఇస్తారా తీసేసుకొని? ఇది ఎట్లా ఉంటుందంటే దీని సిస్టము, మీరు ఇవాళ మీ దగ్గరకు వచ్చి సర్వే చేస్తారు, సర్వే చేశాక మీకు ఒక పేపర్ ఇస్తారు, మీది గెజిట్ లో పెడతారు, పెట్టిన తర్వాత 2 సంవత్సరాల లోపు మీ దాంట్లో లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయనుకో